13 డిసెంబర్ 2001 ఒకప్పటి ఇండియన్ పార్లమెంట్, ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఉన్న ప్లేస్ అది. వాళ్ళందరూ కూడా ఒక 40 మినిట్స్ భయపడిన రోజు అది. ఆ 40 మినిట్స్ వాళ్ళని ఎంతలా భయపెట్టింది అంటే వాళ్ళని బయటికి రమ్మని పిలుస్తుంటే ఆర్మీ మొత్తం కూడా ఈ పార్లమెంట్ చుట్టూ ఒక లేయర్ లో ఉంటే తప్ప మేము ఇక్కడ నుండి బయటికి రాము అని చెప్పేంత భయపెట్టింది. కానీ డే స్టార్ట్ అవ్వడం మాత్రం ఎప్పట్లాగానే పార్లమెంట్ లో ఆర్గ్యుమెంట్స్ తోనే స్టార్ట్ అయింది. పార్లమెంట్ బయట ఒక పక్కన జర్నలిస్టులు, ఇంకో పక్కన సెక్యూరిటీ పర్సన్స్ తో నిండిపోయి ఉంది. అందరూ కూడా వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నారు. సడన్ గా పార్లమెంట్ లో బీజేపీ ఎంపీస్ ని రాజీనామా చేయమని చెప్పి అపోజిషన్ గొడవ చేయడం స్టార్ట్ చేసింది. ఇది రెండు పక్కల కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ గా మారడంతో కరెక్ట్ గా 11:20కి పార్లమెంట్ సెషన్ ని 40 మినిట్స్ వరకు ఆపేస్తున్నా అని చెప్పి స్పీకర్ గంటి మోహన్ చంద్ర గారు చెప్పారు. దాంతో అందరూ కూడా లోపల రిలాక్స్ అవుతున్నారు. కానీ సోనియా గాంధీ అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు మాత్రం అక్కడ నుండి బయటకు వచ్చి వాళ్ళ అఫీషియల్ రెసిడెన్స్ కి స్టార్ట్ అయ్యారు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా లోపల ఎల్కే అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, ప్రమోద్ గారు అండ్ అరుణ్ జైట్లీ లాంటి పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ కృష్ణకాంత్ గారు కరెక్ట్ గా 11:30కి గేట్ నెంబర్ 11 నుండి బయటకు వచ్చి స్టార్ట్ అవ్వడానికి కార్ ఎక్కుతూ ఉండగా మళ్ళీ సడన్ గా లోపలికి వెళ్లిపోయారు. కరెక్ట్ గా ఇది జరిగిన 5 మినిట్స్ కి అంటే 11:40కి సడన్ గా ఒక వైట్ కలర్ అంబాసిడర్ కార్ వచ్చి కృష్ణకాంత్ గారి కోసం వెయిట్ చేస్తున్న కాన్వేని గుద్దేసింది. వెంటనే దాని లోపల నుండి 5 పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ యూనిఫామ్ వేసుకుని బయటకు వచ్చి ఒక్కసారిగా అక్కడ ఉన్న సెక్యూరిటీ మీద దాడి చేశారు. ఆ చనిపోయిన సెక్యూరిటీ వాళ్ళు ఇదేంటి మన వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారనే షాక్ లో ఉండగానే ఇది జరిగిపోయింది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు 5 కూడా మారు వేషాల్లో ఉన్న తీవ్రవాదులు. అండ్ వాళ్ళు వేసుకొచ్చిన అంబాసిడర్ కార్ లోపల సుమారు 30 కేజీల ఆర్డీఎక్స్ ఉంది. ఇది కానీ పేలింది అంటే చుట్టూ ఉన్న 50 మీటర్స్ రేడియస్ బూడిదైపోతుంది. పార్లమెంట్ లాంటి హై సెక్యూరిటీ ఏరియాలోకి 5 తీవ్రవాదులు ఇన్ని ఆయుధాలతో ఎలా వచ్చారు? అంత సెక్యూరిటీని వాళ్ళు ఎలా దాటారు? కరెక్ట్ గా వాళ్ళు వచ్చే టైంకి పిఎం అండ్ అపోజిషన్ లీడర్ సోనియా గాంధీ గారు ఎందుకు బయటికి వెళ్లిపోయారు? ఈ అటాక్ వెనకున్న మాస్టర్ మైండ్ ఎవరు? దీన్ని ఎలా ప్లాన్ చేశారు? అన్ని ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఈ 5 ఎవరు? వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఆ రోజు ఆ ఒక్క వైర్ గాని అనుకోకుండా తెగకపోయి ఉంటే అక్కడ జరిగే విధ్వంసాన్ని అండ్ దాని తర్వాత జరిగే పరిణామాల్ని ఊహించడానికి భయంకరంగా ఉంది. అంత ఇంపార్టెంట్ వైర్ ఏంటిది? ఆ 5 ఇందులో సక్సీడ్ అయ్యారా? ఒక ప్రొఫెసర్ కి దీనికి ఏంటి సంబంధం? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎలా ఈ కేసుని సాల్వ్ చేశారు? ఇండియా ఎందుకని పాకిస్తాన్ మీద దాడి చేయడానికి 7 లక్షల సోల్జర్స్ ని బార్డర్ లో పెట్టింది? దీనికి మసూద్ అజర్ కి సంబంధం ఏంటి? ఇలా చాలా విషయాలు వీడియోలో. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇది మన డిజాస్టర్ ఫైల్స్ లో ఎపిసోడ్ 3. మిగతా వీడియోస్ చూడకపోతే ఈ వీడియో తర్వాత చూడండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతూ మన ఫస్ట్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసాం. ఈ చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన నెక్స్ట్ టార్గెట్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ తెలుసుగా, ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఢిల్లీలో అయినా కానీ ఇది స్టార్ట్ అయింది మాత్రం కాశ్మీర్లో. అండ్ అది కూడా అఫ్జల్ గురు అనే అతని దగ్గర నుండి. ఇతను ఎవరంటే అక్కడే బర్ముల్లా డిస్టిక్ కి చెందిన అతను. లైఫ్ స్టార్ట్ అవడం నార్మల్ గానే స్టార్ట్ అయింది కానీ ఇతను 1988లో వ్యాలీ మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యి 1 year కే మానేశాడు. ఎట్ ద సేమ్ టైం కాశ్మీర్ లో సపరేటిస్ట్ మూవ్మెంట్లు జరుగుతున్నాయి. అండ్ దీన్ని జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ JKLF వాళ్ళు చాలా ఫాస్ట్ గా లీడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో పార్ట్ గానే కాశ్మీర్ లోని యూత్ ని జాయిన్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఈ జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా POKలో ఉన్న ముజఫరాబాద్ కి పంపి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తారు ఇండియాకి అగెనిస్ట్ గా. అలా 1989లో అక్కడికి వెళ్లిన 80 మందిలో అఫ్జల్ గురు కూడా ఉన్నాడు. వన్స్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయాక ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక AKతో పాటు 10,000 డబ్బులు ఇస్తారు. ఇవి తీసుకుని 80 మంది కూడా రిటర్న్ ఇండియా వచ్చేసారు. అయితే ఇలా 80 మంది వెపన్స్ తో వచ్చారు అని చెప్పి మన ఇండియన్ ఇంటెలిజెన్స్ కి లీడ్ దొరకడంతో మన ఆర్మీ కాశ్మీర్ లో చాలా చోట్ల వీళ్ళని వెతికి పట్టేసుకుంటుంది. దీనికి భయపడ్డ అఫ్జల్ ఫ్యామిలీ వాళ్ళు అతన్ని ఢిల్లీలో ఉన్న వాళ్ళ రిలేటివ్ షౌకత్ హుసేన్ గురు దగ్గరికి పంపించేశారు. ఈ షౌకత్ ని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఇద్దరు కూడా ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటూ పార్ట్ టైమ్ గా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు. అయితే 1994లో అఫ్జల్ ది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇదే ఇయర్ లో మన ఆర్మీ ఒక డ్రైవ్ పెట్టింది. ఏంటంటే ఎవరైనా ఇలా వెళ్లి తీవ్రవాదులతో కలిసి వస్తే అండ్ మీ దగ్గర ఆయుధాలు ఉంటే వాటిని మాకు సరెండర్ చేసి మీరు మారిపోండి, మిమ్మల్ని అరెస్ట్ చేయము అని చెప్పి. దాంతో చాలా మంది సరెండర్ అయిపోయారు. అండ్ ఇలా అయిపోయిన
చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు, వీళ్ళు మారిపోయారు, ఇప్పుడు వీళ్ళు తీవ్రవాదులు కాదు అని చెప్పి. దాంతో అఫ్జల్ ఢిల్లీ నుండి కాశ్మీర్ వెళ్లి సరెండర్ చేసేసి వాళ్ళ దగ్గర నుండి లెటర్ కూడా తెచ్చుకున్నాడు. అండ్ ఒక 2 years ఢిల్లీలోనే స్టోర్ పెట్టుకుని రన్ చేశాడు. కానీ 1997లో మళ్ళీ కాశ్మీర్ వెళ్ళిపోయి అక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ డీలర్ గా అయ్యాడు. అయితే కరెక్ట్ గా 2001 ఫిబ్రవరిలో ఒక కేఫ్ లో అఫ్జల్ ని తారిక్ అహ్మద్ అనే పర్సన్ కలిశాడు. ఈ పరిచయం నార్మల్ గానే ఫామ్ అయినా కానీ దీని వల్ల వీళ్ళ లైఫ్ తో పాటు చాలా మంది జీవితాలు అతలాకుతలం అయిపోయాయి. ప్రతి రోజు కూడా నమాజ్ తర్వాత చాలా సేపు ఈ కాశ్మీర్ ఇష్యూ మీద వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు. అండ్ మెయిన్లీ కాశ్మీర్ ని పాకిస్తాన్ లో ఎలా కలపాలి అనే దాని గురించి వీళ్ళ డిస్కషన్ ఎక్కువ ఉండేది. అయితే సడన్ గా ఒక రోజు తారిక్ అతను జైష్ ఈ మొహమ్మద్ కి వర్క్ చేస్తున్నా అని చెప్పాడు. అండ్ అఫ్జల్ ని కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి ఒక పని చేసి పెట్టమని అడిగాడు. అఫ్జల్ కొంచెం సేపు ఆలోచించి ఓకే చెప్పేశాడు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు. తారిక్ ఇతన్ని తీసుకుని ఒక ప్లేస్ కి వెళ్ళాడు. అక్కడ ఉన్నది కాశ్మీర్ జేఈఎం సుప్రీం కమాండర్ గాజీ బాబా. ఇతనిది యాక్చువల్లీ పాకిస్తాన్, కానీ మన జమ్మూ అండ్ కాశ్మీర్ హిల్స్ మధ్యలో సీక్రెట్ బేస్ ని ఫార్మ్ చేసుకుని ఆపరేట్ చేస్తున్నాడు. ఇక్కడ గాజీ బాబా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చేయాల్సిన పని గురించి చెప్పాడు. అదేంటంటే ఇండియాలో ఒక ప్లేస్ లో చాలా విధ్వంసం క్రియేట్ చేయడానికి జేఈఎం తో పాటు లష్కర్ ఇ తైయబా కూడా చేతులు కలిపింది. అండ్ దీనికి ఐఎస్ఐ సపోర్ట్ కూడా ఉంది. ఇది చాలా పెద్దగా అవబోతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి ఒకవేళ ఇది సక్సెస్ అయితే అఫ్జల్ కి 10 లక్షలు ఇవ్వడంతో పాటు పాకిస్తాన్ లో అతను సెటిల్ అవ్వడానికి కావాల్సినవన్నీ కూడా ఇస్తామని చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ లో అఫ్జల్ టాస్క్ ఏంటంటే ఇతనికి ఢిల్లీలో ఉన్న కనెక్షన్స్ ని యూజ్ చేసుకుని 5 తీవ్రవాదుల్ని ఢిల్లీ చేర్చి అక్కడ వాళ్ళకి షెల్టర్ అరేంజ్ చేయాలి. ఈ పని మీదే ఢిల్లీలో ఉంటున్న షౌకత్ కి కాల్ చేసి ఇలా కొంతమంది వస్తారు, వాళ్ళకి స్టే అది నువ్వే వెతికి పెట్టాలి అని చెప్పాడు. బట్ అప్పటికి షౌకత్ కి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని తెలియదు. అండ్ అతను సంధు అనే ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అండ్ పెళ్లి తర్వాత ఆ అమ్మాయి కన్వర్ట్ అయ్యి ఆమె నేమ్ ని అఫ్షన్ గురువుగా మార్చుకుంది. ఫైనల్లీ 2001 అఫ్జల్ కి తారిక్ మొహమ్మద్ అని ఇంకో పర్సన్ ని పరిచయం చేశాడు. అండ్ ఇప్పుడు అఫ్జల్ అండ్ మొహమ్మద్ ఇద్దరు కలిసి ఢిల్లీ స్టార్ట్ అయ్యారు. ఈ మహమ్మద్ ఎవరు అంటే కాందహార్ హైజాక్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాం కదా, అందులో ఆ అటాకర్స్ కి హెల్ప్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ది పర్సన్ ఇతను. అండ్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ అటాక్ చేపించింది ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ లో రిలీజ్ అయిన మౌలానా మసూద్ అజర్. ఇతనే జేఈఎం ని స్టార్ట్ చేశాడు. అండ్ ఇతన్ని ఇండియా జైల్లో వేసిందనే పగతోనే ఇప్పుడు ఈ అటాక్ ని కూడా ప్లాన్ చేశాడు. అండ్ ఎంత బాగా ప్లాన్ చేశాడు అంటే అసలు యాక్చువల్లీ అఫ్జల్ ని కలవడానికి రీజనే అతను ఆల్రెడీ ఢిల్లీలో ఉండి వచ్చాడు కాబట్టి. సో అంత బాగా ఎంక్వైరీ చేసి అతన్ని రిక్రూట్ చేసుకున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ కాందహార్ ఇన్సిడెంట్ గురించి ఇంకా వీడియో చూడకపోతే ఈ వీడియో తర్వాత వెళ్ళి చూడండి. అయితే మొహమ్మద్ అండ్ అఫ్జల్ ఇద్దరు కూడా ఢిల్లీకి కేవలం ఒక 50,000 క్యాష్ అండ్ ఒక కాంపాక్ట్ ల్యాప్టాప్ ని తీసుకుని వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత షౌకత్ కి మొత్తం డీటెయిల్డ్ గా చెప్పారు. అండ్ ఆఖరికి షౌకత్ కూడా ఈ ప్లాన్ లో జాయిన్ అయ్యాడు. దాంతో కాశ్మీర్ నుండి మిగతా 4 తీవ్రవాదులు కూడా ఢిల్లీ వచ్చేశారు. వీళ్ళందరూ ఉండడానికి షౌకత్ అరేంజ్ చేసిన రూమ్ ముఖర్జీ నగర్ లో ఉన్న గాంధీ విహార్ లో ఒక 2nd ఫ్లోర్ లో ఉంది. ఈ నలుగురే వస్తూ కావాల్సిన ఆయుధాలన్నింటినీ కూడా తీసుకుని వచ్చారు. వన్స్ 5 తీవ్రవాదులు అఫ్జల్ అండ్ షౌకత్ అందరూ కలిశాక వీళ్లతో ఇంకో పర్సన్ ని కూడా కలుపుకోవడానికి వెళ్లారు. అతను ఇంకెవరో కాదు, సయ్యద్ అబ్దుల్ జిలానీ. ఇతను ఒక ప్రొఫెసర్. షౌకత్ అండ్ అఫ్జల్ చదివిన అదే ఢిల్లీ యూనివర్సిటీలో అరబిక్ ప్రొఫెసర్ గా పనిచేసేవాడు. బట్ యాక్చువల్లీ ఇతనిది కూడా కాశ్మీరే. అయితే ఇతను కూడా పాకిస్తాన్ సపోర్టరే అవ్వడంతో వీళ్లతో కలిసిపోయి ఈ ప్లానింగ్ లో హెల్ప్ చేశాడు. గ్రూప్ అంతా కూడా ఫామ్ అయింది. ఇప్పుడు వీళ్లకున్న టాస్క్ ని కంప్లీట్ చేయడానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుని ఎక్కడ దాడి చేయాలి అని కూడా ఫైనలైజ్ చేసుకోవాలి. దానికోసం అఫ్జల్ వీళ్ళందరికీ కూడా మోడల్ టౌన్ మార్కెట్ నుండి కొత్త మోటరోలా మొబైల్స్ తీసుకుని అండ్ 6 కొత్త సిమ్ కార్డ్స్ ని కూడా తెచ్చాడు. ఇది మొత్తం అయ్యేపాటికి డేట్ December 4th అయింది. పాకిస్తాన్ తో శాటిలైట్ ఫోన్ లో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటూ ఎక్కడెక్కడ దాడి చేయొచ్చు అని చెప్పి కొన్ని ప్లేసెస్ ని ఫైనలైజ్ చేసుకున్నారు. యూకే అండ్ యుఎస్ ఎంబసీ, పార్లమెంట్ అండ్ ఎయిర్పోర్ట్, ఇవి వీళ్ళ లిస్ట్ లో ఉన్న మెయిన్ ప్లేసెస్. అయితే ఫైనల్ గా పార్లమెంట్ మీదే దాడి చేయాలి అని ఫిక్స్ అయ్యారు. ఈ డెసిషన్స్ అండ్ మీటింగ్స్ అన్ని కూడా షౌకత్ ఇంట్లోనే జరిగేవి. అండ్ ఇవి మొత్తం కూడా షౌకత్ వైఫ్ కి తెలిసినా కానీ ఆమె ఏమీ చేయకుండా వీళ్ళకే సపోర్ట్ చేసింది. ప్లాన్ ప్రకారం 2 days పార్లమెంట్ చుట్టూ కూడా బైక్స్ మీద తిరిగి పార్లమెంట్ మొత్తాన్ని కూడా బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నారు. అండ్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఒకప్పటి మన పార్లమెంట్ బిల్డింగ్ సర్క్యులర్ షేప్ లో ఉండేది. బిల్డింగ్ కి మొత్తం 12 గేట్లు ఉంటాయి. గేట్ నెంబర్ 1 నుండి గేట్ నెంబర్ 12 వరకు. ఈ గేట్స్ ఏంటంటే ఎంపీస్ అండ్ మినిస్టర్స్ చాలా మంది ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా లోపలికి వచ్చి వెళ్ళడానికి కొంతమందికి ఒక గేట్ అని చెప్పి అసైన్ చేయడం స్టాండర్డ్ ప్రోటోకాల్. ఈ బిల్డింగ్ చుట్టూ కూడా ఒక సర్క్యులర్ రోడ్ ఉండేది. దీనికి కనెక్ట్ అయ్యి మిగతా రోడ్స్ ఉండేవి. మెయిన్ రోడ్స్ మీద నుండి సెక్యూరిటీని దాటి కారు వేసుకుని లోపలికి వెళ్ళాలి అనేది వీళ్ళ ప్లాన్ లో ఫస్ట్ పార్ట్. వన్స్ మెయిన్ మెటల్ గేట్ దాటిన తర్వాత సర్కిల్ రోడ్ రాగానే రైట్ సైడ్ తిరిగి ముందుకు వెళ్తే వాళ్ళకి అక్కడ గేట్ నెంబర్ 1
వస్తది. ఈ గేట్ దాటి ముందుకు వెళ్తే అక్కడ గేట్ 5 వస్తది. ఇది యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు యూజ్ చేసే గేట్. ఇదే వాళ్ళ మెయిన్ టార్గెట్. బట్ అక్కడ వరకు వెళ్ళడానికి సెక్యూరిటీని డైవర్ట్ చేయాలి కాబట్టి గేట్ నెంబర్ 1 దగ్గర కార్ ని పార్క్ చేసి దాని తర్వాత ఆల్రెడీ కార్ లో పెట్టిన బాంబుని పేల్చేస్తే మొత్తం సెక్యూరిటీ అంతా కూడా ఈ ఏరియాకి వచ్చేస్తుంది అని చెప్పి అప్పుడు ఈ 5 కూడా వేరే గేట్ నుండి పార్లమెంట్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేయమని బెదిరిస్తారు. అందరినీ కూడా చంపేస్తారు. సుమారు 200 మందికి పైగా రాజకీయ నాయకుల్ని చంపడం అంటే ఇండియాకి ఇది అతి పెద్ద దెబ్బ. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు బ్యాగ్స్ లో ఆయుధాలతో పాటు డ్రై ఫ్రూట్స్ ని కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే ఒకవేళ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంపీస్ ని కంట్రోల్లోకి తీసుకుని అక్కడ ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే ఫుడ్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇలా డ్రై ఫ్రూట్స్ ని క్యారీ చేశారు. సో పక్కాగా ప్లాన్ అయితే రెడీ చేసుకున్నారు. ఇప్పుడు వెహికల్ ని ఆ గేట్ నుండి లోపలికి తీసుకెళ్లాలి అంటే వాళ్ళకి 2 దారులు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ గా గేట్ ని గుద్దుకుని లోపలికి వెళ్ళిపోవడం. కానీ అలా వెళ్ళిపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళని అక్కడే చంపేస్తారు కాబట్టి వీళ్ళు ఇంకో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. అదేంటంటే ఈ కార్ ని గవర్నమెంట్ వెహికల్ అని చెప్పి నమ్మించి లోపలికి వెళ్దాం అని చెప్పి. సో దానికోసం అని చెప్పి లక్కీ మోటార్స్ కి వెళ్లి అక్కడ ఉన్న ఒక వైట్ కలర్ అంబాసిడర్ ని 1,80,000 పెట్టి కొన్నారు. అండ్ దాని పైన సైరన్ కావాలి కాబట్టి చాందినీ చౌక్ లో దాన్ని కొన్నారు. కార్ కి ఫిట్ చేసేసారు. అండ్ నెక్స్ట్ కార్ ని అందంగా తయారు చేశారు. అయితే ఈ టైంలోనే వీళ్ళకి బాంబులు అవి రెడీ చేసుకోవడానికి పెద్దిల్లు కావాలి కాబట్టి సేమ్ ఏరియాలో ఉన్న హౌస్ నెంబర్ 281 కి షిఫ్ట్ అయ్యారు. కార్ కి బ్లాక్ టింట్ గ్లాసెస్ కూడా వేపించారు లోపల ఉన్న వాళ్ళు క్లియర్ గా కనిపించకుండా ఉండడానికి. అండ్ కార్ అయితే రెడీ అయిపోయింది. కానీ మరి ఇప్పుడు వీళ్ళని చూస్తే ఆపేస్తారు కాబట్టి 3 పోలీస్ డ్రెస్సులు అండ్ 2 సిఆర్పిఎఫ్ డ్రెస్సులు కుట్టించుకుని ఫేక్ ఐడి కార్డులను కూడా రెడీ చేసుకున్నారు. December 12, 2001 కార్ కి అంటించడానికి హోమ్ మినిస్ట్రీ స్టిక్కర్ ని కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ చేశారు. అండ్ దీనికి యూజ్ చేసింది వాళ్ళు తీసుకొచ్చిన అదే ల్యాప్టాప్. అండ్ సేమ్ డే కార్ లో ఆ ఆయుధాలు కూడా పెట్టేసి నెక్స్ట్ డే కి రెడీ అయిపోయారు. 13 December 2001 5 తీవ్రవాదులు మొహమ్మద్, హంజా, హైదర్, రాజా అండ్ అబు వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా 10 AM కి కార్ లో స్టార్ట్ అయ్యారు. జిలానీ, షౌకత్ అండ్ అఫ్జల్ వాళ్ళతో మొబైల్ లో కాంటాక్ట్ లో ఉన్నారు. పార్లమెంట్ 11 AM కి స్టార్ట్ అవబోతుంది అని తెలిసిన వీళ్ళు 10:40కి అక్కడికి రీచ్ అయ్యి దగ్గరలో వెయిట్ చేస్తున్నారు. అండ్ అఫ్జల్ టాస్క్ ఏంటంటే టీవీలో చూస్తూ పార్లమెంట్ కి అందరూ వచ్చారా లేదని చెప్పడం. కాకపోతే లక్కీగా అఫ్జల్ ఉన్న అజద్పూర్ లో కరెంటు పోయింది. సో వీళ్ళకి లోపల ఏం జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ రావట్లేదు. 11 AM కి స్టార్ట్ అయిన పార్లమెంట్ సెషన్ 20 నిమిషాలకి బ్రేక్ తీసుకోవడంతో పీఎం అండ్ అపోజిషన్ లీడర్ ఇద్దరు కూడా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయారు. సో ఆ రోజు లక్కీగా జరిగిన సెకండ్ ఇన్సిడెంట్ ఇది. ఎందుకంటే పీఎం లోపల ఉండి వాళ్ళకి దొరికి ఉంటే మాత్రం ఇండియాకి చాలా పెద్ద ప్రమాదం అయ్యేది. అయితే కరెక్ట్ గా 11:30కి తీవ్రవాదులను ఈ వైట్ కలర్ అంబాసిడర్ కార్ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ కార్ని అండ్ హోమ్ మినిస్ట్రీ ఆఫీస్ స్టిక్కర్ ని చూసి లోపల ఉన్న పోలీస్ యూనిఫామ్స్ కూడా చూసి లోపలికి వెళ్ళిపోమని చెప్పారు. అయితే ఈ గేట్ ని దాటి లోపలికి వెళ్ళగానే కొంచెం స్పీడ్ గా వెళ్తున్నారు. దీన్ని చూసి డౌట్ వచ్చిన సిఆర్పిఎఫ్ 88M బెటాలియన్ కానిస్టేబుల్ కమలేష్ కుమారి గారికి ఏదో కరెక్ట్ గా లేదు అనిపించింది. వెంటనే కార్ ని ఆగమని చెప్పి వెనక ఫాలో అవుతున్నారు. అండ్ ఈ కార్ గురించి ఆమెకి కొంచెం దూరంలో ఉన్న జేపీ యాదవ్ గారికి కూడా సిగ్నల్ ఇచ్చింది ఈమె. ఇతను కరెక్ట్ గా ఈ సర్కిల్ రోడ్ ఎంట్రన్స్ లో ముందొస్తూ కార్ ని ఆగమని సిగ్నల్ ఇస్తున్నాడు. కానీ కార్ ఆగకుండా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోయింది. అయితే కరెక్ట్ గా సర్కిల్ రోడ్ లోకి ఎంటర్ అయ్యాక రైట్ తిరగాల్సింది పోయి బై మిస్టేక్ లెఫ్ట్ తిరిగేశారు. దాంతో గేట్ నెంబర్ 1 దగ్గరికి వెళ్లకుండా గేట్ 11 దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ గేట్ నెంబర్ 11 ని దాటి వెళ్ళడానికి ఇంకో మెటల్ గేట్ ఉంది. సో కంగారుగా కార్ ని ఆపేసి వాళ్ళు ఫాస్ట్ గా రివర్స్ చేయడానికి చూశారు. అండ్ కరెక్ట్ గా అప్పుడే అక్కడ వెయిట్ చేస్తున్న వైస్ ప్రెసిడెంట్ కాన్వేలో ఒక కార్ ని గుద్దేశారు. అప్పటికే వీళ్ళ వెనక ఫాలో అవుతూ కుమారి గారు అండ్ జేపీ యాదవ్ గారు వస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా కంగారు పడిపోయి ఒక్కసారిగా కార్ లో నుండి 4 డోర్లు ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేసారు. అండ్ వచ్చేసి కాల్చడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళు చంపింది ఎదురుగా గార్డెన్ లో పని చేసుకుంటున్న గార్డెనర్ దేశరాజ్ గారిని. నెక్స్ట్ గేట్ నెంబర్ 11 దగ్గర ఉన్న 2 ఢిల్లీ పోలీస్ శేఖర్ గారు అండ్ జీత్రామ్ గారిని కాల్ చేశారు. ఇది మొత్తం కూడా దూరం నుండి పరిగెట్టుకుంటూ వస్తున్న జేపీ యాదవ్ గారికి అండ్ కుమారి గారికి కనిపించింది. జేపీ యాదవ్ గారు అందరినీ అలర్ట్ చేయడానికి అలారం బటన్ దగ్గరికి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని ప్రెస్ చేయగానే మొత్తం 12 డోర్స్ తో పాటు విండోస్ కూడా లాక్ అయిపోయాయి. అండ్ కుమారి గారి దగ్గర ఇప్పుడు 2 దారులు ఉన్నాయి. ఒకటి దాక్కోవడం, 2 ఆవిడ డ్యూటీ కంప్లీట్ చేయడం. ఆవిడ 2వ ఆప్షన్ చూస్ చేసుకుని వాళ్ళ వైపు ఆయుధం లేకుండా వెళ్తూ ఉండగా ఆమెను కూడా కాల్ చేశారు. అండ్ ఆమె కొన ఊపిరితో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అని సెక్యూరిటీ పర్సన్స్ కి చెప్తుండగానే ఆమెని 11 సార్లు కాల్చి చంపేశారు. అండ్ కారు నుండి దూరంగా రాగానే కార్ని పేల్చుదామని చూస్తుంటే కారు పేలట్లేదు. ఎందుకంటే కారు ఎప్పుడైతే కాన్వేని గుద్దుకుందో దాని డిక్కీలో ఉన్న బాంబులు వైర్లు కదిలిపోయాయి. సో పేలలేదు. దాంతో కోపంలో ఉన్న వీళ్ళు జేపీ యాదవ్ ని చూసి
ఆయన్ని కూడా చంపేశారు. అండ్ ఈ టీం ని లీడ్ చేస్తున్న మహమ్మద్ వీళ్ళ నలుగురిని తీసుకుని లెఫ్ట్ సైడ్ నుండి ఇప్పుడు గేట్ నెంబర్ 1 వైపు వెళ్తుండగా అతన్ని వైబీ తాప్పా గారు అండ్ సుఖ్వేందర్ గారు కాల్చడంతో అతను ఇంజ్యూర్ అయ్యాడు. అండ్ ఇంజ్యూర్ అయినా కానీ అతని ఒంటి మీద ఉన్న బాంబుని పేల్చుకుని అక్కడ పేలుడు సృష్టించాడు. లీడర్ చనిపోవడంతో మిగతా నలుగురు కూడా వెనక్కి వచ్చేసి చుట్టూ తిరిగైనా సరే గేట్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళాలి అనుకుని మళ్ళీ గేట్ 11 వైపు వచ్చి అక్కడ ఉన్న గోడని దూకడానికి ట్రై చేశారు. బట్ అప్పటికే గేట్ నెంబర్ 10 దగ్గర రెడీగా సిఆర్పిఎఫ్ సంతోష్ గారు అండ్ ప్రసాద్ గారు పొజిషన్స్ తీసుకుని రెడీగా ఉన్నారు. వీళ్ళు గోడ దూకి రాగానే ఇద్దరి మధ్యలో జరిగిన కాల్పుల్లో సంతోష్ కుమార్ గారు ఒక్కరే హంజా, అబు అండ్ రాజాని చంపేశారు. ఇప్పుడు మిగిలి ఉన్న హైదర్ అతనితో వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోయారు అని చెప్పి ఆ కోపం మొత్తం కూడా బయటికి చూపించడానికి అతని దగ్గరున్న గ్రెనేడ్స్ ని విసిరేస్తూ గేట్ నెంబర్ 5 వైపు వెళ్తుండగా అక్కడ రెడీగా శ్యామ్వీర్ సింగ్ గారు ఉండి ఇతన్ని కాల్చారు. ఫైనలీ 11:30కి స్టార్ట్ అయిన ఈ మారణ హోమం 12:40కి ఎండ్ అయింది. బట్ అప్పటికీ కూడా సెక్యూరిటీ వాళ్ళకి వీళ్ళు అసలు ఎంతమంది వచ్చారు, ఎటున్నారు అని చెప్పి తెలియలేదు. కాబట్టి సెక్యూరిటీ అలర్ట్ గా మొత్తం సెర్చ్ చేసి ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న మినిస్టర్స్ ని బయటికి రావచ్చు అని చెప్పారు. కానీ వాళ్ళు మాత్రం లేదు ఆర్మీ వచ్చి మాకు రక్షణ కవచంలో నిలబడితేనే వస్తాం, లేదంటే రాము అనడంతో ఆర్మీ కూడా వచ్చింది. ఫైనల్ గా 40 మినిట్స్ లో 9 మంది మన వాళ్ళు చనిపోయారు అండ్ 18 మందికి గాయాలయ్యాయి. తీవ్రవాదులు 5 కూడా చనిపోయారు. మీడియా కవరేజ్ ఉంది కాబట్టి ఈ ఇన్సిడెంట్ రియల్ వీడియోస్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా, ఎవరైనా చూడాలి అనుకుంటే చెక్ చేయండి ఒకసారి. ఇలా వీళ్ళ 5 చనిపోయారని తెలియగానే అఫ్జల్ అండ్ షౌకత్ ఇద్దరు కూడా కాశ్మీర్ వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు పోలీసులు ఈ తీవ్రవాదుల దగ్గర నుండి కలెక్ట్ చేసిన ఆధారాల్లో ఒక మొబైల్ ఫోన్ కూడా ఉంది అండ్ దీని నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ మొబైల్ కి కంటిన్యూస్ గా వచ్చిన కాల్స్ అన్నిటిని కూడా ట్రేస్ చేస్తుంటే అన్ని నెంబర్స్ కూడా ఫేక్ ఐడీస్ తో తీసుకున్నవే, కానీ అందులో ఒక్క నెంబర్ కి మాత్రం రీఛార్జ్ చేసేటప్పుడు జిలానీ అతని ఓన్ SBI కార్డుతో చేశాడు. సో ఈ మిస్టేక్ వల్లే ఇతను దొరికేశాడు. అండ్ ఈ న్యూస్ ని టీవీలో చూసిన లక్కీ మోటార్స్ ఓనర్ హర్పల్ సింగ్ గారు పోలీసుల దగ్గరికి ఆయనే స్వయంగా వచ్చి తన దగ్గర నుంచే కారు కొనుక్కుని వెళ్లారు అని చెప్పి ఆయన దగ్గరున్న డీటెయిల్స్ మొత్తం కూడా ఇచ్చారు. ఇవి ఇన్వెస్టిగేషన్ కి ఇంకొంచెం హెల్ప్ అయ్యాయి. అండ్ మిగతా మొబైల్ నంబర్స్ ని అబ్జర్వేషన్ లో ఉంచిన పోలీసులకి కరెక్ట్ గా డిసెంబర్ 14న షౌకత్ కి అతని వైఫ్ కాల్ చేసింది. ఈ కాల్ తో వాళ్ళు కాశ్మీర్ లో ఎక్కడున్నారు అని చెప్పి కనిపెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. అప్పటి వరకు కూడా ఇది పాకిస్తాన్ చేసింది అనే డౌట్ తోనే ఉన్నారు, కానీ కన్ఫర్మేషన్స్ ప్రాపర్ గా లేవు. బట్ వీళ్ళిద్దరూ దొరికినప్పుడే వీళ్ళ కాంటాక్ట్స్ లో చాలా వరకు పాకిస్తాన్ నుండి వచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ ఉంది అని చెప్పాను కదా, ఇది చాలా సార్లు పాకిస్తాన్ నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నట్టు తెలిసింది. దాంతో డిసెంబర్ 15కి చేసింది ఎవరు అని చెప్పి క్లియర్ ఐడియా వచ్చేసింది. పోలీసులు కేసుని సాల్వ్ చేసేశారు. ఇండియన్ గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది. ఏంటంటే పాకిస్తాన్ ఇండియా ఏమీ చెయ్యదు, జాలి చూపిస్తుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి ఈసారి జాలి చూపించకూడదు అని చెప్పి పాకిస్తాన్ బోర్డర్ దగ్గర 7 లక్షల సోల్జర్స్ ని డిప్లాయ్ చేశారు. అండ్ పాకిస్తాన్ కూడా 3 లక్షల సోల్జర్స్ ని డిప్లాయ్ చేసింది. ఈ టైంలో పాకిస్తాన్ కి తెలుసు ఇండియా ఉన్న కోపానికి పొర్రపాటును ఇండియా గాని మీద పడిపోతే వీళ్ళకి కష్టం అని చెప్పి, దాంతో చాలా తెలివిగా పాకిస్తాన్ వాళ్ళు తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ బ్యాన్ చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఈ లిస్ట్ లో యాడ్ చేసి వాటిని బ్యాన్ చేసామని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ ఇండియాతో మాకు ఫ్రెండ్షిప్ కావాలి, యుద్ధం కాదు అని చెప్పి డ్రామా ఆడింది. అండ్ దీన్ని చూసిన UN కంట్రీస్ పాపం పాకిస్తాన్ అని చెప్పి జాలిపడి ఇండియాని బ్రతిమాడడం స్టార్ట్ చేశారు. ఫైనల్ గా యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ కోఫీ అనాన్ రిక్వెస్ట్ మేరకు ఇండియా యుద్ధానికి వెళ్లకుండా ఆగింది. బట్ తెలిసిందే కదా కుక్కతో ఒక వంకర అని. ఈ పాకిస్తాన్ మళ్ళీ యాజ్ యూజువల్ గా వాళ్ళు చేసే పనులు సీక్రెట్ గా చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అయితే కోర్టు షౌకత్ కి 10 years జైలు వేశారు. అండ్ జిలానీని లింక్ చేయడానికి సరిపడా ఎవిడెన్స్ లేక 2003లో అతన్ని వదిలేశారు. అండ్ అఫ్జల్ కి ఉరి శిక్ష వేసింది. 2013 ఫిబ్రవరి 9న అతన్ని ఉరి తీశారు. ఈ విషయంలో మన సైడ్ ఉన్న మేజర్ మిస్టేక్ ఏంటంటే కంట్రీ క్యాపిటల్ లోకి ఇన్ని ఆయుధాలు రావడం అండ్ ప్రాపర్ గా చెక్ చేయకుండా జస్ట్ స్టిక్కర్స్ ని చూసి కార్ ని లోపలికి వదలడం. ఇవి జరగకపోయి ఉంటే చాలా బాగుండేది. బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ చేసేశారు. అండ్ ఇప్పుడు ఈ పార్లమెంట్ పక్కనే కొత్త పార్లమెంట్ ని కూడా కట్టారు. ఈ ఓల్డ్ పార్లమెంట్ ని మ్యూజియం చేశారు. ఈ ఇన్సిడెంట్ లో వీర మరణం పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఇవే మన నివాళులు. ఎప్పటికైనా కానీ ఈ మసూద్ అజర్ ని పట్టుకుని ఉరి తీస్తే చూడాలని ఉంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి.
వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.